ఏ ప్రాజెక్టు చేపట్టినా విజయాన్ని లాభాల దృష్టిలో కాకుండా సమాజం దృష్టితో చూడటం టాటా సంస్థకు సంప్రదాయం. ఆ క్రమంలోనే సామాన్యుడి కల తీర్చేందుకు టాటా సంస్థ అతి చౌకైన నానో కార్ ప్రాజెక్టు చేపట్టింది. నానో కార్ రతన్ టాటా కలల ప్రాజెక్ట్. దేశంలోని సామాన్య మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అత్యంత చౌకగా అంటే కేవలం ₹1,00,000కే కారును అందుబాటులోకి తెచ్చింది టాటా సంస్థ. నానో కారు రాకముందు, వచ్చిన తర్వాత దేశ ప్రజల్లో ఎంతో ఆసక్తి ఉండేది. నానో నిజంగానే దేశంలో లక్షలాది మంది సగటు ప్రజల కారు కలను తీర్చింది. అయితే నానో చౌక కారు అయినప్పటికీ అదనపు ఛార్జీల రూపంలో దాని ధర సామాన్యుడికి భారమైంది. పైగా కారు ఫీచర్లు అంతంత మాత్రమే కావడంతో నానో కారు అనుకున్నంత స్థాయిలో విజయవంతం కాలేకపోయింది. అయితే రతన్ టాటా సామాన్యుడి కోసం నానోను అందుబాటులోకి తీసుకురావడంతో లాభ నష్టాలను పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఫీచర్లను అభివృద్ధి చేసి నానో కారులో మరో మోడల్ను అందుబాటులోకి తెచ్చారు. అయితే దీని ధర 2 లక్షలు దాటిపోయింది. దీంతో రాను రాను నానో కారుపై సామాన్యుల ఆసక్తి తగ్గిపోయింది. దీంతో టాటా నానో కారు ఉత్పత్తి కంపెనీకి భారంగా మారిపోయింది. లాభాలు లేకపోగా కార్ల విక్రయాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. దీంతో నానో కార్ కంపెనీకి భారీ నష్టాలను తెచ్చింది. టాటా నానో ప్రాజెక్టు వల్ల కంపెనీకి ఇప్పటివరకు 1000 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అయినప్పటికీ రతన్ టాటా తన సెంటిమెంట్ కారణంగా ప్రాజెక్టును అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఆయన కంపెనీకి రాసిన ఓ లేఖలోనూ రతన్ టాటా నిర్ణయాలపై విరుచుకుపడ్డారు. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలే కంపెనీ నష్టాలకు కారణమని ఆరోపించారు. విదేశీ కంపెనీల కొనుగోళ్లతో పాటు టాటా నానో కంపెనీకి పెద్ద గుదిబండలా మారిపోయిందని ఆయన వాదించారు. లాభాలు రాని పక్షంలో టాటా నానోను మూసివేయటం మినహా మరో మార్గం లేదని మిస్త్రీ అన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టాటా నానో భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. నానో కార్లను ఉత్పత్తి చేయటమా లేక ఆపివేయటమా అనే విషయాన్ని కంపెనీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. తాజాగా మిస్త్రీ ఆరోపణలు నిజమేనని తేలింది. నానోపై పెట్టుబడులు పెట్టి చాలా వరకు నష్టపోయామని టాటా మోటార్స్ నిజాన్ని అంగీకరించింది. నానో కారు అభివృద్ధి కోసం చేసిన వ్యయం, సంబంధిత ప్రాజెక్టుపై చేసిన పెట్టుబడుల్లో చాలా వరకు నష్టపోయామని, చాలా నష్టాల్ని కొన్నేళ్లుగా కంపెనీ ఖాతాలో చూపించామని సంస్థ తెలియజేసింది. వీటిని రైట్ ఆఫ్ చేసినట్లు వెల్లడించింది. ప్యాసింజర్ కార్లకు సంబంధించి తమ విధానాన్ని సమీక్షించుకుంటామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో టాటా నానోపై కంపెనీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. యోయో న్యూస్, హైదరాబాద్.